చిన్ననాటి గుర్తింపులు కలుగుతున్నాయి. కాకపోతే ఈ ప్రోగ్రాము కన్నా అప్పుడు ఇంకా చాలా ఆనందంగా జరుపుకున్నాం. ఒకటి టెంపుల్ అనేది ఉంది. ఆ టెంపుల్లో చాలా ఆనందంగా మా సార్లతో వెళ్ళి ఒక 4 కొబ్బరికాయలు 5 కొబ్బరికాయలు తీసుకొని ఎంతో ఎంజాయ్ చేసినాం. ఆ గుర్తింపులు ఇప్పుడు ఇంత చేసినా కూడా కలుగుతలేవు. అటువంటి గుర్తింపులు రావాలని చాలా చాలా అనుకుంటున్నాం. కాకపోతే మా సార్ వాళ్ళు మాకు చెప్పిన విద్య అన్నీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. మేము ఆ సార్లకు రుణపడి ఎప్పటికీ ఉంటాం. ఇతను కాదు హలో హలో, నా పేరు వెంకటేశం, సామల వెంకటేశం. మా భార్య భాగ్యలక్ష్మి. నాకు 2 కూతుళ్ళు, ఒక కొడుకు, 2 మన్మలు. 2 కూతుళ్ళు సాఫ్ట్వేర్ స్కూలు, మన్మలు బీటెక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ జాబ్ చేరే టైం వచ్చింది. కొడుకే అందరికీ నమస్కారములు. నా యొక్క చిన్ననాటి గుర్తింపులు కలుగుతున్నాయి. కాకపోతే ఈ ప్రోగ్రాము కన్నా అప్పుడు ఇంకా చాలా ఆనందంగా జరుపుకున్నాం. ఒకటి టెంపుల్ అనేది ఉంది. ఆ టెంపుల్లో చాలా ఆనందంగా మా సార్లతో వెళ్ళి ఒక 4 కొబ్బరికాయలు 5 కొబ్బరికాయలు తీసుకొని ఎంతో ఎంజాయ్ చేసినాం. ఆ గుర్తింపులు ఇప్పుడు ఇంత చేసినా కూడా కలుగుతలేవు. అటువంటి గుర్తింపులు రావాలని చాలా చాలా అనుకుంటున్నాం. కాకపోతే మా సార్ వాళ్ళు మాకు చెప్పిన విద్య అన్నీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. మేము ఆ సార్లకు రుణపడి ఎప్పటికీ ఉంటాం. ఇతను కాదు హలో హలో, నా పేరు వెంకటేశం, సామల వెంకటేశం. మా భార్య భాగ్యలక్ష్మి. నాకు 2 కూతుళ్ళు, ఒక కొడుకు, 2 మన్మలు. 2 కూతుళ్ళు సాఫ్ట్వేర్ స్కూలు, మన్మలు బీటెక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ జాబ్ చేరే టైం వచ్చింది. కొడుకే హలో హలో, నా పేరు లక్ష్మణ సాగర్. నేను ముద్దుపల్లిలో ఉంటాను. ఆర్ఎంపీ ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఉన్న గురుగారులందరికీ, మనం చదువు చేసిన గురుగారులందరికీ పేరున నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరూ కూడా తోటి కొడుకు ఒక బిడ్డ మ్యారేజ్ అయింది. వాళ్ళు హైదరాబాద్ సాఫ్ట్వేర్ చేస్తున్నారు. ఓకే, మా బాబు ఫోటోగ్రఫీ నామినేషన్ చేస్తున్నారు. హైదరాబాద్లో చప్పట్లు కొట్టండి. నా పేరు పుష్పలత. మాకు మీకు చదువు చెప్తున్న గురుగారులకు మాకు చూసే అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ పేరు మీరు గుర్తు చేసి గుర్తుంచుకున్నారు. మాట్లాడచ్చు. మీ అభిప్రాయం మీకు తెలియపరచు. మామిడి మంచి ఉంటాడా? ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనం అంటే అన్ని సవివరంగా అడగచ్చు, వివరంగా చెప్పాలి. మా స్కూల్లో క్లాస్మేట్ లేదా బాధపడుతున్నాం. మా ముందర ఇంతమంది ఎవరు కూడా బాగా చెప్తలేదు. మనకు తల్లిదండ్రులు కట్టుకున్న భార్య అన్నదమ్ములు అక్క చెల్లెలకు చెప్పుకొని అన్ని షేర్ చేసుకుంటారు. అలాంటి ఫ్రెండ్షిప్లు అయితే అంతకుముందు మనకి అప్డేట్ లేదు, ఫోన్లు లేవు, ఏం లేవు. విడిపోయినామా, ఎక్కడున్నామో ఏం తెలియదు. కానీ ఇప్పుడు అన్ని అప్డేట్ అయినాయి. మనకు ప్రతి ఒక్కటి ఎంబడెంబడి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం ఎందుకు ఒక చుట్టం వస్తే ఖర్చు అవుతుంది. మనకు నేను ఎందుకు చేసుకోవద్దు? ఉన్నంత కాలం ఫ్రెండ్స్ అనేది ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళ కలిమిలైనా లేమిలైనా ఎప్పటికీ మనం ఈ వేదిక ఇట్లనే జరగాలని నా ఉద్దేశం. మీ ఆనిముత్యాల లాంటి మాటలు ఇది ఒక అమోఘమైన చేసిన సార్ గారికి, వెంకటేశ్వర సార్ గారికి, విజయ్ సార్ గారికి
అదేవిధంగా శంకరయ్య సార్ గారికి, మిసెస్ గారికి, నా అక్కయ్యలకు, చెల్లెళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అగ్రికల్చర్ చేస్తానే పెళ్ళిళ్ళని, పెళ్ళిళ్ళు కొడుకు బిడ్డ, బిడ్డకు కొడుకు బిడ్డ. మీటింగ్ కండక్ట్ చేసిన శ్రీనివాస్ గారికి, తిరుపతి గారికి, అంతయ్య గారికి, థ్యాంక్ యూ. బ్లూటూత్ రావట్లా వస్తుందా? నాకు ఒక బిడ్డ కొడుకు, పైకి ఎక్కితే మంచిగా కనబడుతుంది. అంటే వెంట వెంట అయ్యో మాట్లాడండి. నాకు నల్లా వెంకరెడ్డి, సన్నాకు నల్లారెడ్డి, అది పనికి అది ఇద్దరు కుమారుడు, వీళ్ళిద్దరు స్టడీలో ఉన్నారు, ఇంకా జాబ్ ఏం చేస్తాను. ఈరోజు చాలా గొప్ప దినం. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక 3 విశిష్టమైనటువంటి పదాలు, మా గురువులు నేర్పించినటువంటి పదాలు ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. అదేంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మాతృదేవోభవ అంటే అమ్మ జన్మనిస్తే మనం ఈరోజు ఈ నాటకాన్ని వేస్తున్నాం. పితృదేవోభవ అంటే నాన్న ఎన్నో కష్టాలను ఓర్చుకొని తనకంటూ ఏమీ లేకుండా కూడా నా కొడుకు ఎప్పుడూ ఎత్తులో ఉండాలని, నాకంటే పై ఎత్తులో ఉండాలనే ఒక ఆశతోటి ఎన్నో కలలు కంటున్నటువంటి వాడు నాకు. ఆ తర్వాత గురువు, ఏ స్వార్థం లేకుండా, అమ్మ నాన్న తర్వాత ఏ స్వార్థం లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి మేధస్సును ఇట్లా నిత్యము, అంటే గురువు అంటే కూడా నిత్య విద్యార్థి. తనకు ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని తెలుసుకొని తన విద్యార్థులకు దృఢీకరించాలి, చెప్పాలి అన్నటువంటి తపన పడే వ్యక్తి ఎవరంటే ఒక గురువే. వారి యొక్క రుణాన్ని మనం ఎప్పుడూ తీర్చుకోలేము. ఎందుకంటే మన యొక్క ఈరోజు ఉన్నటువంటి గొప్పతనానికి ఎవరు నిదర్శనం అంటే మన గురువే, ఆ గురువులే. కాబట్టి వారికి ఈ స్టేజ్ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇంకా ముగించలేదు, స్టేజ్ దిగలేదు, నేను ముగించలేదు. గొప్పతనాన్ని తెలియజేసుకోవాలి, వారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలంటే నాకు ఈరోజు అవకాశం వచ్చింది. ఎప్పుడు తీర్చుకుంటూనే ఉండాలి, ఎప్పుడు తీర్చుకుంటా అది మంచిది కాదు. మరి ఏమైనా ఉందా? ఓకే, కాంట్రాక్ట్ వేస్తారా? జయప్రద గారు